మన జ్యోత్స్న మేడం చెప్పినట్టు చాలా అంశాలు. ఒక ఒక విధ్వంసకమైన పరిపాలన నుంచి మాకు 164 మ్యాండేట్ ప్రజలు ఇచ్చినప్పుడు వాటిని నెరవేర్చే క్రమంలో, అలాగే వాటిని చక్కదిద్దే క్రమంలో వ్యవస్థలు ఏవైతే ధ్వంసమయ్యాయో కింద క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు మొత్తం వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ మన రాజ్యం ఉంటుంది, మన రాజన్న రాజ్యం ఉంటుంది, ఆ రాజ్యానికి రాజ్యాంగం ఉండదు, ఆ పేరుతో నడుస్తుంది అంటూ ఒక 30 ఏళ్ల పాటు మనమే ఉంటాం. కాబట్టి ప్రతి వ్యక్తిని లేకపోతే ప్రతి వ్యవస్థను ధ్వంసం చేసుకుంటూ వచ్చే ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఆ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు కూడా దానికి అలవాటు పడ్డారు 5 ఏళ్లగా. ఓహో, ఇలా చెయ్యొచ్చు, ఇలా చంపొచ్చు, ఇలా కేసులు మాఫీ చేయొచ్చు, లేకపోతే ఇలా కేసును తారుమారు చేయొచ్చు, ఇలా వీడియో కాల్ ద్వారా చూసి ఆనందించవచ్చు. ఆ స్థాయికి పోలీసులు, ఇది ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తులను కూడా ఆ స్థాయికి పట్టుకెళ్ళిపోయారు. అంటే హైయెస్ట్ అథారిటీ పర్సన్గా ఉన్న వ్యక్తులు కూడా అలాంటి ఆలోచనలు వస్తే ప్రజలకి ఏమాత్రం భద్రత ఉంటుంది అనే కోణంలో ప్రజలు బాగా ఆలోచించి, మేము డీబీటీ ద్వారా 2,62,000 కోట్ల డబ్బులు ఇచ్చాను నేను ప్రజలకు, ఏమైపోయాయి ఆ ఓట్లన్నీ అని ఈయన ఈరోజు ఏదైతే బాధపడుతున్నాడో, ఆ ఓట్లు నేను చాలా సందర్భాల్లో చెప్పినప్పుడు వాళ్ళు డబ్బులు ఆశపడలేదు, ప్రజలు భద్రత కోరుకుంటారు. ఎవరైనా ముందు మేము ప్రాణాలతో ఉంటే కదా నీ 2 లక్షలు లేకపోతే సంవత్సరానికి ఇచ్చే 50,000 10,000 మేము తీసుకోవడానికి, నీ డబ్బులు వద్దు, నీ పథకాలు వద్దురా స్వామి, నేను బతికుంటే చాలు అని అనుకున్నారు ప్రజలు. దానికి రిప్లై 164, వాళ్ళకు 11, మాకు 164. సో ఆ కంటిన్యూటీ ఏదైతే మీరు ఇందాక చంద్రబాబు గారిని కోట్ చేశారో 94 బాబు గారిని, అప్పట్లో ఇలాగే ఉండేది, ఇన్స్పెక్షన్లకు వెళ్ళడం, టక చర్యలు తీసుకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ మధ్య కాలంలో ఫ్రీక్వెంట్ గా వినిపిస్తున్న మాట ఏమిటంటే రివ్యూస్ చాలా శ్రద్ధగా వింటున్నారు, అడిగి తెలుసుకుంటున్నారు, పాయింటెడ్ గా ఉంటున్నారు. సేమ్ టైం ఏదన్నా తేడా ఉంటే నిన్న మనం చూసాం పోర్ట్లో ఏం జరిగిందో. చెప్పబోతున్నాను అదే. ఇప్పుడు బాబు గారు 95లో అలాంటి ఆలోచనతో ఉన్నందుకు 99 కూడా ఆయనకు మళ్ళీ అధికారం ఇచ్చారు. అయితే 99లో ఇంకొంచెం అగ్రెసివ్గా ఉండడము, ఆయన్ను ఆ టైంలో 2 సార్లు ప్రతిపక్షంలో ఉండడము, వీరు 2 సార్లు అధికారంలో ఉండడంతో కొన్ని నిర్ణయాలు ప్రజలు అనుకూలంగా అటు కాంగ్రెస్ వైపు మళ్ళడం, దేశవ్యాప్తంగా 2వ సారి వాళ్ళు రావడం జరిగింది, అది వేరే విషయం. అయితే బాబు గారు ఏమన్నారు, 14కు వచ్చాక నేను అంత స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల నాకు ఓటమి జరిగిందేమో అని అన్నారు. కానీ మళ్ళీ ఈ 2024 ఎన్నికల తర్వాత ఏమన్నారు, మళ్ళీ నేను 94 బాబుని చూస్తాను అని అధికారులు చెప్పేశారు. ఎందుకు చెప్పారంటే, నేను అలా ఉండడమే కరెక్టు, ప్రజలకు మేలు జరుగుతుంది, నేను ఎవరినో మంచి వాళ్ళను మంచిగా అవ్వడం కోసం నేను అలా ప్రవర్తించకూడదు, అల్టిమేట్ గా నేను ప్రజల వైపే ఉండాలనేది మొన్న రివ్యూలు మాట్లాడినప్పుడు నేను 94 బాబుగా తిరిగి మారుతాను, మీరు ఏమన్నా చేసుకోండి అనే ఒక స్ట్రిక్ట్ సంకేతాన్ని అధికారులకు ఇచ్చేశారు. ఇకపోతే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం డే 1 నుంచి ఒకలాగే ఉంది. టువర్డ్స్ పబ్లిక్ మనకు వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయి పన్నుల డబ్బును మనం తిరిగి వాళ్ళకు అకౌంటబిలిటీ అప్పచెప్పాలి, అందులో ఎటువంటి రెండో ఆలోచన లేదు. సో ఆ ఆస్పెక్ట్ లోనే బిఫోర్ ఎలక్షన్స్ అదే చెప్పారు, ఈ ప్రభుత్వాన్ని పంపించాలి, మనకు ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ని సక్రమంగా ఉపయోగించాలి, వారికి తిరిగి మనకు లెక్క అప్పచెప్పాలని. పోర్ట్లో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా మనం వెలికి తీస్తే దాదాపు 2 దశాబ్దాలుగా అక్కడ ఉన్న వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు కుటుంబాలుగా నాయకత్వం, పార్టీలు ఏదైనా, అధికారం ఏదైనా సరే డబ్బులతో చేయిస్తున్న 1-2 వ్యక్తులకు సంబంధించిన డేటా బయటకు వస్తుంది. నేను అధికారికంగా చెప్పకూడదు కాబట్టి పేర్లు వెంటనే, అంటే పేర్లని కాదు, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి, పేర్లు కాకపోయినా అసలు ఏం జరుగుతుంది అనేది. ఏం జరుగుతుందంటే మేడం, అక్కడ వ్యవస్థల్లో పాతుకుపోయిన వ్యక్తులు ఇంక్లూడింగ్ అఫీషియల్స్ కూడా, ఇప్పుడు నిన్న ఎస్పీ గారు ఎందుకు సెలవులోకి వెళ్ళారు, ఒక డిప్యూటీ సీఎం గారు వస్తున్నప్పుడు ఎస్పీ గారు నేను వచ్చిన రోజు సెలవులోకి ఎలా వెళ్తారు అనేది క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే స్థానిక అధికారులు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఇంకో ఆయన హైయర్ అఫీషియల్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ సరైన డేటా అడిగితే ఇవ్వట్లేదు. డేటా ఇప్పుడు ఇక్కడ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ఆన్ పేపర్ ఉంటుంది, అధికారులు ఏదైనా ఆన్ పేపర్ ద్వారానే వర్క్ చేస్తారు, వాళ్ళు ఓవరాల్ గా వర్క్ చేయడానికి లేదు. ఒకవేళ ఓవరాల్ గా వర్క్ చేశారంటే అది తప్పు అవుతుంది, నేరం అవుతుంది అది. సో మీరు కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారంటున్నారు, పేపర్ ఉందా అని అడిగారు, వాళ్ళు నీళ్లు నమిలారు. నెక్స్ట్ ఇలాగ ఇక్కడ సరికి ఎంత వచ్చింది, మనకు ఎన్ని మెట్రిక్ టన్నులు ఉన్నాయి, ఎంత పేపర్ మీద ఉంది, నో ఆన్సర్. సరే మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఎన్ని లారీలను అనుమతించారు, ఎంత వర్క్ జరిగింది అడిగారు, నో ఆన్సర్, నో అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఏ ప్రశ్న అడిగినా తటపాయింపు చేస్తూనే వాళ్ళు ఆ వ్యక్తులు అధికారులే మీరు ఇలా ఉంటే మనం ప్రజలకు ఏమి బాధ్యత వహించగలము అంటూ గతంలో మాదినేత ఏదైతే ద్వారంపూడి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి చాలా అకృత్యాలు, దారుణాలు కేవలం పోర్టును నమ్ముకొని కొన్ని వేల కోట్ల రూపాయలు వెనకేసుకోవడం జరిగింది. సో అతని తమ్మునికి సంబంధించిన కొన్ని కంపెనీలు కూడా బయటపడ్డాయి కాబట్టి వాటి మీద సత్వరమే విచారణ చేసి
పోర్టులో ఉన్న ఆ యొక్క 640 మెట్రిక్ టన్స్ యొక్క బియ్యాన్ని అలాగే షిప్ను సీజ్ చేయమని చెప్పారు. ఒకవేళ ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఐ టాక్ టు ద హోమ్ మినిస్టర్ ఆల్సో ఇఫ్ ఎనీ కాంప్లికేషన్ కమ్స్ ఇన్ టు పిక్చర్ అని స్ట్రైట్ గా మా అధినేత చెప్పడం జరిగింది. సో ఆ కోణాన్ని మనం తీసుకుంటే ఇలాంటి అక్రమాలు అన్యాయాలు మిగతా సీ పోర్ట్స్ నాట్ ఓన్లీ బియ్యం ఒక్కటే కాదు. అంటే నేను అనేది ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది ఇంకా సీజ్ చేసి అంత టన్ను లోపలికి ఎలా వెళ్తున్నాయి? అదే ఇప్పుడు మా అధినేత కూడా కళ్యాణ్ గారు కూడా అదే ఆశ్చర్యపోయారు. నేను పర్యటనకు వస్తానంటే ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు? 2 నెలల నుంచి వస్తానంటున్నారు. సరే చూద్దాం, ఇంకా మారుతుందేమో. అంటే వ్యవస్థలో కొన్ని ఏళ్లగా పాతుకుపోయిన వ్యవస్థను సరిదిద్ద